అందరికీ నమస్కారం. ఈరోజు మన టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ అనే కొత్త సంస్కృతిని తీసుకుని వచ్చేసి విషపు బీజాలు వచ్చి మొత్తం నాటేసినారు. మొత్తం స్టేట్ వైడ్ నాటినారు. దాన్ని వచ్చి విష మొలకలు వచ్చింది ఈరోజు మొలుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా దాడులు, అందరి మీద ఇది చేయడము, పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే వాళ్ళ మీద టార్గెట్ చేయడము, వాళ్ళు కొట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి ఉదాహరణ వచ్చి ఈరోజు మళ్ళా మన వేంపల్లి మదనపల్లి మండలం వేంపల్లి గ్రామ పంచాయతీలో మునమాకులపల్లి విలేజ్ లో కూడా సేమ్ ఇదే చేసి వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ జెండా కట్టుకున్నారు, వాళ్ళకి ఏదో ఉందని చెప్పి అక్కడ ఉండే టీడీపీ వాళ్ళంతా ఇదే అయిపోయి ఆయన మీద టార్గెట్ చేసి వాళ్లకు కొట్టి, ఒక ఆడాయమ్మని కూడా ఇప్పుడు మా పక్కన ఆయమ్మని కూడా బాగా కొట్టి, ఒక పెద్ద ఆయమ్మ వయసుండే ఆయమ్మని కూడా చూడకుండా కొట్టేసి ఈరోజు ఆమెకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ప్రమాదం 70 ఏళ్లు ఉండే ఆమెను కూడా కింద వేసి తొక్కి కొట్టి వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా కేసు కోసం లోకల్ పోలీస్ స్టేషన్ లో కూడా పోయినారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని గురించి స్పందించాల్సి ఉంది. చాలా వరకు మేము చూస్తున్నాము, ఎక్కడ చూసినా ఇవే దాడులు, ఇవే తంటలు తగాదాలు చేస్తున్నారు. వీళ్ళు సమాజంకు చేసింది ఏదైనా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఒక రకంగా ఏదైనా మీకు ఒక నాయకుడు అయిన తర్వాత మీరు ఆదర్శంగా ఉండాలి. మీరు మంచిది ప్రజల్లోకి తీసుకుని పోవాలా, సమాజంలో మంచిది తీసుకుని పోవాలా. కానీ ఈ రకంగా రెడ్ బుక్ అని చెప్పేందును విషపు మొలకలు నాటేసినారు. ఎక్కడ చూసినా అవన్నీ ఇప్పుడు మొలచడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దీన్ని మళ్ళా నివారించాలంటే ఎంత కష్టపడాలా, ఎంత ఇది చేయాలా, మళ్ళా సమాజం నార్మల్ గా రావాలంటే ఎంత కష్టపడాలని అందరూ ఆలోచించే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా లోకల్ తాలూకు పోలీస్ స్టేషన్ వాళ్ళు దీని మీద ఖచ్చితంగా స్పందించి యాక్షన్ తీసుకుని వీళ్ళకు న్యాయం చేపించాలా. మళ్ళా వీళ్ళ మీద ఎవరైనా ఇది చేసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకు శిక్షించాలని చెప్పి కోరుకుంటాను. అట్లా చేయని పక్షంలో మేము ఖచ్చితంగా హయ్యర్ లెవెల్లో పోయేసి హైకోర్టును ఆశ్రయించి అక్కడి నుండి కూడా ఆర్డర్స్ తీసుకుని వచ్చేసి వీళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తామని చెప్పి ఉంటాము. అదే ఈ సమయంలో ఇంకోటి మేమేం చెప్తున్నామంటే, లోకల్ గా ఉండే అందరూ నాయకులకు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఖచ్చితంగా మండుగా ఉంటాము. ఈ కాన్స్టిట్యున్సీలో పీస్ ఆఫ్ మైండ్ ఉండాలా, సామరస్యంగా జరగాల, అంతా బాగా జరగాలని మా వైఎస్ఆర్సీపీ కూటమి అంతా కలిసికట్టుగా పోరాడదాం. ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం మీరు సృష్టిస్తాము. ఇట్లా ఎవరైనా బాధల్లో ఉంటే కూడా మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం.